హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మన క్లాస్ ఏంటి అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్ఫిగరేషన్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్గా ఎలా నేర్చుకోవాలి అనేది టుడే క్లాస్లో చెప్పబోతున్నాను. లాస్ట్ క్లాసెస్లో నేను అకౌంట్స్ రిసీవబుల్ థియరీ అండ్ టీ కోర్స్ డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్ క్లాసెస్లో కాన్ఫిగరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో టాపిక్ వైజ్ నేను నీట్గా తెలుగులో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించిన కోర్స్ అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. సో మీరు ఎవరైతే న్యూ లర్నర్స్ ఉన్నారో, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకటికి రెండు సార్లు ఆ వీడియో చూడండి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? యా సో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. సో క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, లైక్ మన బిజినెస్ అనుకుంటాం, క్లయింట్ అంటే మనమే అనుకుంటాం. మన బిజినెస్ మార్కెట్లో సెకండ్ పార్టీ అంటే కస్టమర్స్కి క్రెడిట్కి సేల్ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా రికార్డ్ చేసుకోవాలి మన యొక్క బిజినెస్లో అనేదే అకౌంట్స్ రిసీవబుల్స్ అని చెప్తాం. సో ఎవరికైతే మన బిజినెస్ క్రెడిట్కి సేల్ చేస్తుందో, క్యాష్ కాకుండా చెక్కు కాకుండా క్రెడిట్కి సేల్ చేస్తుందో, అలా సేల్ చేసినప్పుడు కస్టమర్కి ఇన్వాయిసెస్ ఎలా అప్రూవల్స్ రూపంలో కానీ ఇవ్వాలి. సో ఆ కస్టమర్స్ ఎవరైతే అప్పుగా తీసుకుంటారో వాళ్ళు మన బిజినెస్కి అంటే క్లయింట్ బిజినెస్కి ఏ విధంగా పేమెంట్ చేస్తారు, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏ విధంగా మనం బిజినెస్లో రికార్డ్ చేసుకోవాలి అనేదే అకౌంట్స్ రిసీవబుల్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? చూడండి. సో అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్, వాటి కీవర్డ్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చున్నాను. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ లైక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్స్. టీ కోడ్ వచ్చేసి OBD2. దీంట్లో మనకి డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఎక్స్పోర్ట్ అంటే లైక్ ఇంటర్నేషనల్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్. సో వీటి గురించి క్లియర్గా మనం ఫర్దర్గా లాస్ట్ క్లాసెస్ చెప్పుకున్నాం. బట్ వన్స్ అగైన్ ఇక్కడ కూడా ఒకసారి చెప్తాం. డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అంటే విత్ ఇన్ ద ఇండియా, లోకల్స్. విత్ ఇన్ ద ఇండియాలో మన బిజినెస్ అంటే లైక్ క్లయింట్ బిజినెస్ మన కస్టమర్స్కి సేల్ చేసినప్పుడు, ఎలా క్రెడిట్కి సేల్ చేసినప్పుడు, సో అలా చేస్తే కనుక మనం డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అని చెప్పుకుంటాం. అలా కాకుండా క్లయింట్ బిజినెస్ అంటే మన బిజినెస్ వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ కానీ అంటే లైక్ వేరే దేశాలకు మనం కస్టమర్స్కి బిజినెస్ సేల్ చేసినట్లయితే దాన్ని ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అంటాం. ఓకే. తర్వాత వన్ టైం కస్టమర్ అంటే ఒకసారి మాత్రమే కస్టమర్స్కి మనం సేల్ చేసినప్పుడు, ఆ కస్టమర్స్ మన దగ్గర ఒకసారి మాత్రమే వాళ్ళు వచ్చి మన దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు, లైక్ సో వన్ టైం కస్టమర్ అంటే ఓన్లీ వన్ టైం మాత్రమే మన బిజినెస్ వాళ్ళకి సేల్ చేసినప్పుడు వన్ టైం కస్టమర్స్ అకౌంట్ గ్రూప్ అని చెప్తాం. ఓకేనా? సరే. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ అంటే మనకు ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ప్రీ డిఫైన్డ్గా ముందే ఉంటాయి. వాటినే తీసుకోవచ్చు, లేదంటే మనం కొత్తగా క్రియేషన్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏం చేస్తాము, ఆ నెంబర్ రేంజెస్ ఏదైతే ఉన్నాయో ఆ కస్టమర్ అకౌంట్ గ్రూప్కి మనం OBARలో యాడ్ చేస్తాం. నెంబర్ రేంజెస్ క్రియేషన్ చేయడానికి XDN1లోకి వెళ్ళాలి, అదే అసైన్ చేయడానికి OBART కోడ్లోకి వెళ్ళాలి. సో మనం డొమెస్టిక్ చేస్తున్నామా, ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, వన్ టైం కస్టమర్ చేస్తున్నామా అనేది మనం అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్. ఇక్కడ FS00. ఇక్కడ ఏవైతే డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ వన్ టైం ఉన్నాయో వాటిని రీకన్సిలేషన్ అకౌంట్స్లో క్రియేషన్ చేసుకోవాలి, GLస్లో. ఓకే. చూడండి, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం ఇప్పుడు చేద్దామండి. యా, నేను SAP ఓపెన్ చేస్తున్నాను. మనం SAP ఈజీ యాక్సెస్లో ఫస్ట్ టీ కోడ్ని యూజ్ చేద్దామండి. ఓకే, ఏముందో చూద్దాం. మనకి OBD2లోకి వెళ్ళి మనం ఆ 3 అకౌంట్ గ్రూప్స్ క్రియేషన్ చేద్దాం కస్టమర్కి సంబంధించి. OBD2 ఎంటర్. సో డైరెక్ట్గా మనం కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేషన్ చేసే ప్లేస్కి వస్తాం. మనలాగే ఇక్కడ చాలామంది చేస్తుంటారు. ఓకే. సో ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే, అకౌంట్ గ్రూప్ ఏం చేయాలి మన ఇష్టం. నేను కంపెనీకి సంబంధించి VI44 ఇస్తున్నాను. ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్
అకౌంట్ గ్రూప్ వివో. సో యాజ్ యూజువల్ మనం ఇవన్నీ క్రియేషన్ చేసిన తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కంపల్సరీగా మనకి వెండర్లో ఉంటుంది, మనకి కస్టమర్స్ క్రియేషన్ చేసినప్పుడు కూడా ఉంటాయి. ఈ జనరల్ డేటాలోకి వెళ్ళిపోతే మనకి వాళ్ళ అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. చూడండి ఏవి సపరేట్స్లో పెట్టుకోవాలి, ఏ రిక్వైర్డ్ ఎంట్రీస్లో పెట్టుకోవాలి, ఏవి ఆప్షన్లో పెట్టుకోవాలి, ఏ డిస్ప్లే పెట్టుకోవాలి అనేది మన చాయిస్. ఓకేనా. సో కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళొచ్చు, సేల్స్ డేటాలోకి కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. సేవ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నేను ఓన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్రియేషన్ చేస్తున్నాను. ఓకే. అకౌంట్స్ రిసీవబుల్, కస్టమర్, సేవ్. ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నేను అన్నిటికీ కూడా ఇస్తాను. ఓకేనా. సో ఇక్కడ VI44తో మనం క్రియేషన్ చేసాం. యా. సో ఇక్కడ చూడండి డేటా వాజ్ సేవ్డ్. ఓకే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అంటే ఎక్స్పోర్ట్ కస్టమర్ని క్రియేషన్ చేద్దాం. VI55 ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. సేవ్ చేస్తున్నాను. ఓకే. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ వన్ టైం ఉంది కదా, అది కూడా క్రియేషన్ చేద్దాం. VI66 ఇది వన్ టైం. ఇక్కడ వన్ టైం అకౌంట్ ఉంది కదా, దీన్ని టిక్ పెట్టుకోవాలి. ఇంకా ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా, సేల్స్ డేటా ఇవన్నీ మూడింటికి సేమ్గా వస్తుంది అనమాట. సేవ్ చేస్తాం. డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా. సో మనము కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ 3 కూడా మనం క్రియేషన్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఓకే డన్. నెక్స్ట్ చూద్దామండి. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XDN1. ఓకేనా. నెంబర్ రేంజెస్ డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా ముందే ఉంటాయి, వాటినే తీసుకుందాం, లేదంటే కొత్తగానే క్రియేషన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను /n ఇచ్చి XDN1లోకి వెళ్తున్నాను. సో ఇలా వచ్చేస్తుంది రేంజ్ మెయింటెనెన్స్ ఇంటర్వల్స్. ఓకే. ఇక్కడ చూడండి మనకి 01. సో 200 నుంచి స్టార్ట్ అయింది. 109 అంటే 109 ట్రాన్సాక్షన్స్ ఎవరో చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే. తర్వాత 02 201 నుంచి 299 వరకు ఉన్నాయి. ఇక్కడ 2225 ఎవరో ఆల్రెడీ కొన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు. 03 300 నుంచి 399. సో 314 ఆల్రెడీ ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి. ఇలాగా ఇక్కడ 01 అంటే డొమెస్టిక్ అని, 02 అంటే ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ అని, 03 వన్ టైం అని మనం తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ కొత్తగా క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. క్రియేషన్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చి క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడాలి. తర్వాత అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్. మనకి టీ కూడా వచ్చేసి OBAR. ఓకే. OBARలోకి వెళ్దాం. /n OBAR ఎంటర్. ఓకే డన్. పొజిషన్లోకి వెళ్దాం. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మన అకౌంట్ గ్రూప్ ఏదో ఇద్దాం, డొమెస్టిక్ సంబంధించి VI44. సో ఒకటి తీసుకుంటే ఆటోమేటిక్గా 3 మనకు వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఇస్తున్నానండి. 01 అంటే డొమెస్టిక్ అని, 02 అంటే ఎక్స్పోర్ట్ అని, 03 వచ్చేసి వన్ టైం అని. ఓకే. సేవ్ చేస్తున్నాను. ఓకే. అకౌంట్స్ రిసీవబుల్ కస్టమర్. సో ప్రీవియస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అదే అన్నిటికీ ఇస్తున్నాను. సేవ్. ఓకే డన్. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అకౌంట్స్ FS00. ఇక్కడ మనం ఏంటంటే డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం ఈ 3 కూడా మనం GLస్ని క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. చూడండి /n FS00. ఓకే. సో ఈ డొమెస్టిక్ అని, తర్వాత ఎక్స్పోర్ట్ అని, తర్వాత వన్ టైం అని, ఈ 3 కూడా
సో మనము కరెంట్ లైబిలిటీస్ కిందకి వస్తాయా, కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయా అంటే మనకి కరెంట్ అసెట్స్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది మనకి ఇన్కమ్ రూపంలో వస్తాయి కాబట్టి, మనం సేల్ చేస్తాం కాబట్టి మనకి ఇన్కమ్ రూపంలో మనకు వస్తాయి కాబట్టి మనం ఇక్కడ కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఒకటే ఆల్రెడీ పోస్ట్ ఉన్నాను కాబట్టి ఇప్పుడు 2 ఇస్తున్నాను. ఓకే, కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్. ఇక్కడ వచ్చేసి నేను డొమెస్టిక్ తీసుకుంటాను. డొమెస్టిక్ కస్టమర్. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రికాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్, ఇది మ్యాండేటరీగా తీసుకోవాలి, లేకపోతే మిస్టేక్స్ వస్తాయి. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే 001. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ G001. సో లేకుండా ఇంకా ఏమైనా వస్తాయా అనేది చూద్దాం. ఎందుకంటే రా మెటీరియల్ సంబంధించింది కాబట్టి ఇక్కడ చూడండి, రీకన్సిలేషన్ అకౌంట్ సంబంధించి కాబట్టి G067 తీసుకోవాలి. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. సో డేటా వాజ్ సేవ్డ్. సో దీన్నే కాపీ చేసుకొని మళ్ళీ నేను ఇంటర్నేషనల్ అంటే లైక్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తాను. రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ. ఇలా కూడా చేయొచ్చు. 2 అయిపోయింది కదా, 3 ఇస్తున్నాను. 3. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. ఇంకా సేమ్ కంట్రోల్ డేటాలో కూడా సేమ్ ఉంటుంది, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్ ఉంటుంది. సేవ్ చేస్తున్నాను. సో రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం చాలా వరకు షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. అందుకోసమే చాలా స్పీడ్గా మనం వర్క్ చేస్తే వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందని తెలుస్తుంది. లేకపోతే ఇక్కడ మనం దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు అది కూడా గమనించాలి. ఓకే, అసలు మనకి ఫేక్ అని వాళ్ళకి తెలియకూడదు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లాగానే మనం వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే షార్ట్ కట్స్ బాగా యూజ్ చేయాలి. అప్పుడు వాళ్ళకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందని అనుకుంటారు, లేకపోతే దొరికిపోతారు. ఓకేనా, ఇలా మన 3 రీక్యాన్సిలేషన్ అకౌంట్స్ అని క్రియేషన్ చేసుకున్నాం FS001. ఓకే, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి. సో తర్వాత నెక్స్ట్ వన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01. సో ఇప్పుడు వరకు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని 4 కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సెకండ్ పార్టీస్కి ఎవరికైతే సేల్ చేస్తుందో, అంటే కస్టమర్స్కి సేల్ చేస్తుందో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం మ్యాండేటరీగా క్రియేషన్ చేసుకోవాలి. ఓకేనా, అది మీరు గమనించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్ ఆర్ గూడ్స్ సోల్డ్ టు రాజా ప్రైవేట్ లిమిటెడ్ అని క్రెడిట్ 50,000. సో ఇప్పుడు మనం రాజా ప్రైవేట్ లిమిటెడ్ అనే పర్సన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకేనా, క్రియేషన్ చేద్దాం. సో దానికి గాను టీ కోడ్ ఏముంది ఇక్కడ, XD01/N XD01. వచ్చామా, ఈ పేజ్కి వచ్చామా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఉంది, ఇక్కడ అకౌంట్ గ్రూప్ అనేది మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చూద్దాం. డొమెస్టిక్ కదా, ఇక్కడ చూసుకోవాలి. మనలాగా చాలా మంది చేసి ఉంటారు కాబట్టి మనది ఏదో మనం చూసుకోవాలి. ఇక్కడ చూసారా, డొమెస్టిక్ కస్టమర్ AGPO, దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీ తీసుకుందాం. ఇక్కడ మనం రాజా
పీవీటీ ఎల్టీడీ. సో ఇతనికి మనం సేల్ చేసామండి. సేవ్. ఇక్కడ ఎస్ఆర్ నగర్ 516216 హైదరాబాద్ ఇండియా 36 తెలంగాణ. తర్వాత కంట్రోల్ డీటెయిల్కి వెళ్దాం. సో సమ్ టైమ్స్ మీరు గమనించాలి, కస్టమర్సే వెండర్స్ అవుతారు, వెండర్సే కస్టమర్స్ అవుతారు. అలాంటప్పుడు మనం ఈ ప్లేస్ని మనం యూజ్ చేస్తాం. అది మనం సిచ్యువేషన్, వర్క్ ప్లేస్లో సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరపాల్సి వస్తుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఇది అవసరం లేదు. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా అవసరం లేదు. ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ డేటా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ రీకాన్ అకౌంట్ తీసుకోవాలి. మనం రీకాన్సెస్ FS00లో ఏవైతే 3 డొమెస్టిక్ కానీ ఎక్స్పోర్ట్ కానీ వన్ టైం చేసింటామో వాటిని ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. చూసారా, ఆ 3 ఇక్కడికి వచ్చేసాయి. మనం విత్ ఇన్ ద ఇండియా పర్సన్తో ట్రాన్సాక్షన్ జరుపుతున్నాం కాబట్టి డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్ తీసుకున్నాం. తర్వాత సార్ట్కి ఇక్కడికి వెళ్ళి సర్చింగ్లో చూస్తే, సో సార్ట్కి మనకి ఎవరు వస్తారు ఇక్కడ అంటే చూద్దాం. కస్టమర్ కదా, కొంచెం కిందికి రావాలి. చూడండి 031 కస్టమర్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ దీన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఎవరు వస్తారో చూసుకోవాలి. మేజర్ కస్టమర్స్ E6 దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏవైతే అవసరం అవుతాయో అవి మాత్రం ఇస్తున్నామండి, అన్నీ కూడా మనం ఇవ్వట్లేదు, అది గమనించాలి. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఇక్కడ మనం ఏం తీసుకుంటామో చూద్దాం. సో ఫస్ట్ది ఇమీడియట్ పేమెంట్ టర్మ్ కాబట్టి 0001 సెలెక్ట్ చేసుకుంటాం. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది అవసరమైనప్పుడు మనం ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేషన్ చేద్దాం. ఇది వెండర్స్కి ఇంపార్టెంటే, కస్టమర్స్కి ఇంపార్టెంటే. ఇది లేకుండా మనకి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు సమ్ టైమ్స్. సో కంపల్సరీ సమ్ టైమ్స్ ఎర్రర్ చూపిస్తుంది. కంపల్సరీ ఇక్కడ మనం వెండర్స్ తీసుకోవాలి, కస్టమర్స్ కూడా తీసుకోవాలి. మనం ఇక్కడ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే కనుక ఇక్కడ మనం ఆ టాలరెన్స్ గ్రూప్ని క్రియేషన్ చేద్దాం. అది ఎలా అనేది చూపిస్తాను. యా గైస్, సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ కూడా ఇచ్చున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. సేవ్ చేస్తున్నానండి. చూసారా, కస్టమర్ 509 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ BIB1. సో ఒక కస్టమర్ని మనం ఫిల్అప్ చేసేస్తాం, అంటే క్రియేషన్ చేసేస్తాం. అలాగే ఇంకో 2 కస్టమర్స్ని క్రియేషన్ చేద్దాం. ఓకే, కంపెనీ పల్లవి పీవీటీ ఎల్టీడీ. సేమ్ దీనే కాపీ చేస్తున్నాను. రియల్ టైంలో కంపల్సరీగా అడ్రస్లు ఇవన్నీ మ్యాండేటరీగా ఇవ్వాలండి, అది గుర్తుపెట్టుకోండి. JR నగర్ 516 కడప ఆంధ్రప్రదేశ్. సో ఇంకా యాజ్ యూజువల్ మనం వెండర్ కస్టమర్ అయితే కస్టమర్ వెండర్ అయినప్పుడు దీన్ని యూటిలైజ్ చేస్తాం. ఓకే, కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్దాం. సో ఇక్కడ రీకాన్సిలేషన్ అకౌంట్ అంటే డొమెస్టిక్ తీసుకుంటాను, ఇంటర్నేషనల్ తీసుకోవట్లేదు, డొమెస్టికే తీసుకుంటాను. మన ఇష్టం, మన రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో బేస్డ్ ఆన్ ఆ కస్టమర్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అండ్ 0001 సేవ్ చేస్తున్నాను. చూసారా, 510 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. అలాగే ఇంకో పర్సన్ని క్రియేషన్ చేస్తున్నాను. ఇక నేను మ్యాక్సిమం 3 కస్టమర్స్ని క్రియేషన్ చేస్తున్నాను. మీరు మ్యాక్సిమం ఒక 10 కస్టమర్స్ని క్రియేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకేనా, స్వర్ణ మర్చెంట్స్. కంట్రోల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. సో డొమెస్టిక్ కస్టమర్ సార్ట్కి అండ్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ పేమెంట్ టర్మ్స్ 0001
సేవ్. ఓకే, అకౌంట్ 511 ఆల్రెడీ ఎగ్జిస్ట్, సంథింగ్ ఎవరో ఆల్రెడీ క్రియేషన్ చేస్తున్నారు. ఓకే డన్, లివ్ ఇట్. సో ఇప్పుడు నేను 2 కస్టమర్స్ని క్రియేషన్ చేశాను. మీరు రియల్ టైంలో బుక్ చేసేటప్పుడు కంపల్సరీగా మినిమం ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లేదా F-22. ఓకేనా. సో ఇప్పుడు మనము కస్టమర్ లైక్ డాక్యుమెంట్ని పోస్ట్ చేద్దాం. FB70కి వెళ్ళి పోస్ట్ చేద్దామండి. FB70. సో కస్టమర్కు సంబంధించి ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నా కంపెనీ కోడ్ లాస్ట్ ఓల్డ్ కంపెనీ ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలి, కంపెనీ కోడ్ అనేది మార్చుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ వెళ్ళి నా కంపెనీ కోడ్ తీసేస్తున్నాను, VIV1 ఇస్తున్నాను. ఇది ప్రజెంట్ నేను ఇప్పుడు క్రియేషన్ చేసిన కంపెనీ. ఓకే, ఇలాగా ఒకవేళ మనం ప్రీవియస్ కంపెనీలో ఉంటే దాన్ని ఈ విధంగా మార్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మనం ఎవరినైతే క్రియేషన్ చేసామో వాళ్ళ నేమ్స్ అనేది ఇప్పుడు తీసుకున్నామండి. ఎంటర్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను, టుడే డేట్ ఇస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి కస్టమర్. సో ఇక్కడ అమౌంట్ చూద్దాం, ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాము కదా, ఇక్కడ 50,000 ఇస్తున్నాను. ఓకే, టెక్స్ట్ కూడా మ్యాండేటరీ ఇవ్వాలి, కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, ఇప్పుడు జిఎల్ మనం క్రియేషన్ చేయాలి అంటే సేల్స్ సంబంధించిన జిఎల్ని మనం క్రియేషన్ చేయాలి. సో మనం చేయలేదు కాబట్టి మనం ఏం చేద్దాం, క్రియేషన్ చేద్దాం /FS00. సో సేల్స్ అనేది మనకి ఏ గ్రూప్ కిందకి వస్తుంది అంటే అది మనం చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి. ఓకే, న్యూ సెషన్ తీసుకుందాం, /OBD4. సో OBD4లో మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం కదా, అక్కడ సేల్స్ ఏముందో చూసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ VIV9. ఓకే, ఇక్కడ VIV9కి సేల్స్ వచ్చేసి మనకి 3,01,000 ఉంది. ఈ నెంబర్ మనం అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో డన్, క్రియేట్ చేస్తున్నాను 3,01,000. ఓకే, సో మనకి ఇది ఎక్కడ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తుంది. అంటే లైక్ ఇక్కడ ఏం తీసుకోవాలి, మనం సేల్స్కి సేల్సే తీసుకోవాలి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. కంట్రోల్ డేటా షార్ట్కి 001. సో క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ G001. ఇది నార్మల్గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సేవ్. చూసారా, ఆటోమేటిక్గా 3,01,000 సేల్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇన్వాయిస్ దగ్గరికి వద్దాం. ఇక్కడ మనం సేల్స్ అనేది తీసుకోవాలి. యా, సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు, సేల్స్ అనేది క్రియేట్ అవుతుంది, అది గమనించాలి. వాల్యూ డేట్ టుడే ఇద్దాం 26. టెక్స్ట్ సేల్స్ అనేది టైప్ చేసుకోవాలి. బిజినెస్ ఏరియా VIV0. ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చిందండి. ఇన్ కంపెనీ కోడ్ VIV1 ద నెంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2022. సో ఇప్పుడు మన నెంబర్ రేంజ్ అనేది మిస్ అయింది. సో అది మనం అలర్ట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, న్యూ సెషన్ తీసుకుంటాను, FBN1కి వెళ్ళాలి. ఓకే, ఇలాంటి ఎర్రర్స్ అన్ని రావాలండి, వస్తేనే మనకి రియల్ టైంలో సక్సెస్ అవుతాం, లేకపోతే అవ్వలేం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే డన్.
ఇక్కడ మనం ఇన్సర్ట్ లైన్లోకి వెళ్ళి 18 కదా మిస్ అయింది, 18. ఓకే, ఇక్కడ మనం ఎంతవరకు ఇచ్చాము నెంబరింగ్ అనేది 2500 వరకు ఇచ్చాము. ఇక్కడ మనం ఏం చేయాలి, 2501 నుంచి ఇక్కడ 3000 వరకు ఇద్దాం నెంబరింగ్. సేవ్ చేయాలి. ఓకే, ట్రాన్సాక్షన్లోకి వద్దాం. ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, సక్సెస్ఫుల్గా గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఉంటేనే మన ఎంట్రీ అనేది కరెక్ట్గా పోస్ట్ అయిందని అర్థం, లేకపోతే ఎర్రర్స్ అనేది ఫేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సిమ్యులేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా, రాజా ప్రైవేట్ లిమిటెడ్ అనేది డెబిట్ అవుతుంది. సో ఇక్కడ సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది. అదే జిఎల్స్లో అయితే కనుక 40 డెబిట్ 50 క్రెడిట్. ఓకేనా, ఇలా మనకి వెండర్స్ చేసేటప్పుడు ఒకలా వస్తుంది, మనకి కస్టమర్స్ చేసేటప్పుడు ఒక నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డేట్ వచ్చింది, కంపెనీ కోడ్ వచ్చింది, పోస్టింగ్ డేట్ వచ్చింది, ఫిజికల్ ఇయర్ వచ్చింది, పీరియడ్ వచ్చింది, అన్నీ కూడా క్లియర్ కట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ 2501 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సక్సెస్ఫుల్గా అది పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే నెంబర్ మీద ఇంకో డాక్యుమెంట్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, 1 lakh ఇస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఏమంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మనకు రాందంటూ ఏమీ ఉండదు. ఎంటర్ ఇస్తున్నాం. ఓకే, డన్. సిమ్యులేట్, సేవ్. ఓకే, సో ఇప్పుడు ఇంకో పర్సన్ ఇస్తున్నాను నేను. సో ఒకే పర్సన్ మీద 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటాను, 510. ఇక్కడ వచ్చేసి 20,000 పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం ఎక్కువ ఎర్రర్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఛాలెంజింగ్లా తీసుకోవాలి. మనం ప్రతి ఎర్రర్ను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని చాలా ఓపిక్గా మనం ఎంట్రీస్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది. సిమ్యులేట్, పల్లవి ప్రైవేట్ లిమిటెడ్, సేవ్. ఓకే, డాక్యుమెంట్ 2503 వాజ్ పోస్టెడ్. ఇలా నేను 3 పోస్ట్ చేస్తున్నాను. మీరు వర్క్ చేసే ప్లేస్లో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి మ్యాక్సిమం ఒక 20 అన్నా మీరు పోస్ట్ చేయండి. అప్పుడే మీకు నాలెడ్జ్ అనేది మంచిగా గెయిన్ చేసుకుంటారు. ఓకేనా, డన్. ఇప్పుడు మనం ఏవైతే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసామో వాటిని మనం చూసుకోవాలి అంటే కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, టీ కోడ్ వచ్చేసి FBL51. మనం చేసిన ఇన్వాయిసెస్ పోస్టింగ్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని చూసుకోవాలంటే FBL51లోకి వెళ్ళాలి. /n FBL5N. ఓకే, డన్. చూసారా, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో ఆ కస్టమర్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్. సో రాజా కదా, రాజా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేశాను. సో తర్వాత టుడే ఓపెన్ ఐటమ్స్లో టుడే డేట్ ఇచ్చాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, కస్టమర్ అంటే డిఆర్ అంటారు, డాక్యుమెంట్ టైప్ డిఆర్. డాక్యుమెంట్ డేట్ వచ్చింది, అదేవిధంగా నెట్ డ్యూ డేట్ వచ్చింది. అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపించారు. 50,000తో ఒక బిల్ రైజ్ చేసాము, 1 lakhతో ఒక బిల్ రైజ్ చేసాము. టోటల్ 1,50,000 చూపిస్తుంది. డాక్యుమెంట్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో వీటిని మనం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అని చెప్పుకుంటాం. ఓకే, సో బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత వేరే కస్టమర్ని తీసుకుందాం. ఎంటర్. సో పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఆమె మీద ఒకే బిల్ నేను రైజ్ చేశాను, అంటే కస్టమర్కి ఒక బిల్లు మాత్రమే సేల్ చేశాను కాబట్టి 20,000 అది మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో కస్టమర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, తర్వాత లైక్ పిన్ కోడ్ నెంబర్, ఇవన్నీ కూడా చూపించేస్తుంది అనమాట మన కంపెనీ ఇవన్నీ కూడా. ఓకే, సో దీన్ని మనం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అని చెప్పుకుంటాం. సో తర్వాత కస్టమర్ మాస్టర్ చేంజెస్ XG01. సో మనం కస్టమర్స్ని ఎవరినైతే క్రియేషన్ చేసామో
వాటిలో నేమ్స్ కానీ అడ్రస్ కానీ ఏదైనా నెంబర్స్ కానీ యాడ్ చేయాలి. చేసిన తర్వాత కొన్ని చేంజెస్ అనేది జరగాలి అన్నప్పుడు XD02లోకి వెళ్తాం. ఓకే, /n XD02. సో ఎవరినైతే చేంజెస్ చేయాలనుకుంటున్నావో వాడిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను చేంజ్ చేయాల్సిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వివో ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. దీంట్లో కొన్ని చేంజెస్ నేను చేయాలి. 508 డాక్యుమెంట్ నెంబర్. ఓకే, జనరల్ డేటా స్టార్టింగ్ వచ్చేసాము. ఇక్కడ వివో ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా ఇక్కడ ఎంటర్ప్రైజెస్ అని పెడుతున్నాను. అంటే నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నెంబరింగ్ కూడా ఇచ్చాను. ఇక్కడ హౌస్ నెంబర్ మారుస్తున్నాను, 500 ఇస్తున్నాను. ఇలా సమ్ చేంజెస్ అనేది చేస్తున్నాను. అంటే చేసిన తర్వాత సేవ్ చేస్తున్నాను. చూసారా, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే, ఈ విధంగా మనకి కొన్ని చేంజెస్ అనేది అవుతాయి. ఓకే, సో దాన్నే మనం XD02 అంటాం. తర్వాత కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XD03. సో దీంట్లో మనకి ఏంటంటే జస్ట్ చూసుకుంటాం అంతే, ఎలాంటి చేంజెస్ అనేది జరగవు. చూడండి, /n XD03 ఎంటర్. సేమ్ ఇదే ప్లేస్కి వస్తాం. వివో ఎంటర్ప్రైజెస్ మారిపోయింది కదా, దీన్నే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేది చేయలేమండి, జస్ట్ డిస్ప్లే మాత్రమే అవుతుంది. ఎలాంటి చేంజెస్ అనేది చేయలేము. ఓకేనా, సో దీన్ని మనం XD03 అంటారు. చూడండి, ఏ ఫీల్డ్ కూడా హైలైట్ అవ్వట్లేదు. XD02లో అయితే హైలైట్ అయ్యాయి, కానీ దీంట్లో ఏది కూడా హైలైట్ అవ్వలేదు. సో కాబట్టి దీంట్లో మనం ఎలాంటి మాడిఫికేషన్స్ అనేది చేయలేము, అది మీరు గమనించాలి. ఓకే, సో డన్. సో తర్వాత కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10N. సో లైక్ కస్టమర్ అంటే జిఎల్స్ బ్యాలెన్స్ వ్యూ అనేవి చూస్తాం అనమాట. FD10N చూద్దాం. FD10N చూసారా, కస్టమర్ బ్యాలెన్స్ డిస్ప్లే. సో ఏ పర్సన్ది కావాలంటే ఆ పర్సన్ది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నేను ఎంటర్ ఇస్తున్నాను. రాజా ప్రైవేట్ లిమిటెడ్ చూస్తాం, ఎగ్జిక్యూట్. చూసారా, సో రాజాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనము 1,50,000కి పోస్ట్ చేసినాం, కస్టమర్ సేల్ చేసాం. సో ఆ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది మనకి ఈ విధంగా. ఓకే, సో దీనే మనం కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ అని చెప్పుకుంటాం. సో లాస్ట్ వన్ చూడండి, క్రియేషన్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ OBA3. సో ఈ కస్టమర్స్ వెండర్స్కి కంపల్సరీగా టాలరెన్స్ గ్రూప్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది ఉంటేనే మనకి డాక్యుమెంట్స్ అనేది పోస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ లక్కీగా నాకైతే పోస్ట్ అయ్యాయి. సమ్ సర్వర్స్లో పోస్ట్ అవుతాయి, సమ్ సర్వర్స్లో ఎర్రర్స్ చూపిస్తాయి. బట్ టాలరెన్స్ గ్రూప్ కస్టమర్స్ అండ్ వెండర్స్ని ఎలా క్రియేషన్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి. OBA3 కస్టమర్ అండ్ వెండర్ టాలరెన్సెస్. రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలాగే చూపిస్తుంది. సో ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం. ఓకే, కంపెనీ కోడ్, ఇక్కడ టాలరెన్స్, ఇక్కడ నేను వచ్చేసి VI V7 ఇస్తున్నాను. VI V7. కస్టమ్ అండ్ వెండర్. ఓకే, సో ఇది ఏంటంటే మనకి సో వాళ్ళకంటూ ఒక లిమిట్ అనేది ఉంటుందండి. 50 రూపీస్కి 5 100 రూపీస్కి 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపీస్ పైనుంచి పైన ఎక్కువ 5 రూపీస్ ఉన్నా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టాలరెన్స్ గ్రూప్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను 100 రూపీస్ గెయిన్ ఉందనుకోండి, 5% ఇస్తున్నాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా
రూపీస్ ఇస్తున్నాను. ఇక్కడ 100 ఇస్తున్నాను, 5 రూపీస్ ఇస్తున్నాను, ఇక్కడ కూడా 100 రూపీస్ ఇస్తున్నాను. అంటే 100కి 5 రూపీస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా 100కి అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా సెట్ చేస్తున్నాను. సో దీన్ని మనం టాలరెన్స్ గ్రూప్ అని చెప్పుకుంటాం. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఓన్ రిక్వెస్ట్ చేద్దాం. టాలరెన్స్ ఫర్ కస్టమర్స్ వెండర్స్. సేవ్. VI-V7 ఇది మనం టాలరెన్స్ గ్రూప్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇలాగా మనం టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. సో ఐ థింక్ అన్ని కాన్ఫిగరేషన్స్ కూడా నీట్గా క్లియర్గా మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. 1-2 సార్లు వీడియోని వాచ్ చేయాలి. ఓకే, ఇవి నా యొక్క వెబ్సైట్స్ అండి. ఫేస్బుక్ పేజ్ కావచ్చు, తర్వాత యూట్యూబ్ లింక్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లింక్ కావచ్చు, ట్విట్టర్ ఐడి కావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటిలో మీరు పోస్ట్ చేయండి, మీకు కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోకి నేను 100 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. సో కంపల్సరీగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్.